హలో ఫ్రెండ్స్, నేను మీ హంటర్ సాయి ఆల్ ఇండియన్ ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అమ్మకు బాయ్ చెప్పి మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మన హంటర్ గార్డ్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈరోజు ట్రావెలింగ్ వచ్చేసి ఇలా ప్లాన్ చేసాం. గ్యాంగ్ అందరూ ఎక్కడికో ట్రావెల్ ప్లాన్ చేశారని అయితే అనుకోవద్దు. ఈరోజు అయితే మాకు చాలా స్పెషల్ డే అనమాట. మేము ముగ్గురం అయితే వరద బాధితులాగా ప్రశాంతంగా వెనకాలైతే కూర్చున్నాం. ఈరోజు చాలా స్పెషల్ డే అని చెప్పాను కదా, అది ఎందుకంటే చాలా రోజుల నుంచి కలలు కంటున్న, చాలా రోజులు కూడా కాదు, చాలా సంవత్సరాల నుంచి కలలు కంటున్న ఒక ఆఫీస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అది మన విజయవాడలో శ్రీ సూర్య సినీ టాకీస్ అనే ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. మన బ్యాచ్ మొత్తం అక్కడే ఉంది. మేమే లేట్గా వెళ్తున్నాం అయితే అనుకోవద్దు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. ఈ ఆఫీస్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సినిమా ప్రముఖులకైతే షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, చిన్న సినిమాలు తీయాలన్నా, పెద్ద సినిమాలు తీయాలన్నా ఇది ఒక బ్యానర్ అయితే చెప్పచ్చు. మనమైతే జస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి, మన వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. మరి ఆఫీస్ అడ్రస్ వచ్చేసి కాకాని భవన్ ఓల్డ్ లైబ్రరీ ఆపోజిట్ రోడ్లో అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది ఎయిర్టెల్ ఆఫీస్. అలా లోపలికి వచ్చేసి రైట్ సైడ్లో మనకి లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఉంటాయి. నడవలేని వాళ్ళు లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ నొక్కేస్తే అలా పైకి వెళ్ళిపోయి లిఫ్ట్ డోర్ వేసేసి మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే లాస్ట్లో మన ఆఫీస్ అయితే కనపడుతూ ఉంటుంది. ఈ సినీ టాకీస్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రకరకాల ఐటమ్స్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేనండి నూతనంగా ఓపెన్ అవుతున్న మన శ్రీ సూర్య సినీ టాకీస్. ప్రతి వాటిలో తోడుగా ఉండి ఇందులో ఒక నెంబర్ అయిన మా ఇంజనీర్ అన్నయ్య గారు. సార్ ఒకసారి అందరూ చూస్తారు సార్ ప్లీజ్.
ఈ శ్రీ సూర్య సినీ టాకీస్ని అందరూ ఆశీర్వదించాలని ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ హంటర్ సాయి ఆల్ ఇండియా ట్రావెలర్. థ్యాంక్ యూ.